ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభము కలుగును గాక. ఈరోజు వాక్యము మనము ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. కాబట్టి నా ఆశ మీరు నెరవేర్చాలనుకుంటే ఈ వాక్యం విని ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని దీవెన పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం వాక్యం ఎట్టుందంటే ఇద్దరు వ్యక్తుల గురించి ఉన్నది. ఆ వ్యక్తులు ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది, ఒక వ్యక్తి ఉపవాసం లేనట్టుగా కనబడుతుంది. ఎవరు తగ్గించుకోరో ఇక్కడ మనకు వాక్యం మన సౌత్యం మనకు ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏముందంటే లూకా 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయం నాకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి అని ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ వాక్యం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతుంది. ఆ వ్యక్తుల్లో ఇక్కడ ఒక వ్యక్తి పరిచయుడు ఇక్కడ పలికిన మాట మనకు కనబడుతుంది. చూడు, పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అని ఇక్కడ మనకు వాక్యం కనబడుతుంది. అంటే ఈయన పలికిన మాటలు ఆయనకే ఎంతో నేను మంచి పని చేస్తున్నానని అనుకుంటున్నాయన. ఇక్కడ ఏమనంటే ఆయన తప్పు అంటే ఇక్కడ వాక్య రీతిగా ఆలోచిస్తే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈయన ఏ తప్పుదనం చేయలేదు అన్నట్టుగా ఇక్కడ వాక్యం కనబడుతుంది. ఏమంటుంటే చోరులైనను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనా ఈ సుంకరు వలనైనను ఉండనందుకు నీకు కొత్తగా సూచించారు. ఇవన్నీ కూడా ఆయన ఆచరిస్తలేడు కాబట్టి మంచిగా పలుకుతుంది. కానీ దేవుని విషయంలో దేవుడు ఏమన్నంటే, నేను 99 నీతిమంతుల గురించి రాలేదు కానీ ఒక పాపి విషయంలో వచ్చినా అని దేవుడు పలికిన మాట ఏరే ఉన్నది. ఇక్కడ ఏమన్నంటే, నువ్వు చేయపో నువ్వు ఫస్ట్ పలికిన మాటలు మంచియే. నువ్వు ఫస్ట్ మాట ఏమంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె ఈ సుంకరు వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఇక్కడ పైన వచ్చేవాళ్ళు నువ్వు అది పలకవలసిందే. ప్రభా, నేను వ్యభిచారం చేస్తలేను, నేను దొంగతనం చేస్తలేను, నేను ఇంకా వ్యభిచారం చేస్తలేనా అని ఇతర మనుషులు చేసినట్టు చేస్తలేను ప్రభా. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నా భాగంలో నా సంపదన అంతటిలో నీ దశమాగిస్తున్నాను అన్ను పలుకు కరెక్టే. దూరమును ఉన్న సుంకరికి ఈయనకేం సంబంధం? ఆ సుంకరిని కూడా కలిపి ఉండు. ఆ సుంకరి మంచివాడు, నీకు అవసరం. ఇక్కడ ఏమనంటే, ఈ సుంకరి వలన అయినను ఉండనందుకు నీకు కొత్తగా దర్శనం చెల్లించాను. అంటే ఇక్కడ మనుషులను తీసేసినట్టుగా నేనే నీతిమంతు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకునే ఇతరులను తృణీకరించు కొందరితో ఈయన ఉపమానం చెప్పిన ఉన్నది. అంటే నేనే నీతిమంతులని అన్నట్టుగా ఇక్కడ చెప్పుకుంటుండే. ఇక్కడ ఈయన చేసిన మాటలు మంచిగా, కానీ అక్కడ దూరమున ఉన్న సుంకరి మీద కూడా అపనిందం మోపుతుండు. ఆ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అంటూ నువ్వు వారానికి
2 సార్లు ఉపవాసం ఉన్నది మంచిదే. నీ సంపాదన అంతటిలో దశం భాగిస్తుంది కూడా మంచిదే, పర్లేదు. నువ్వు చోరులైనను, దొంగలైనను, వ్యభిచారులైనను అట్లా నువ్వు చేస్తున్నావు కాబట్టి మంచిదే. కానీ నీ పొరుగు వాడైన సుంకరి మీద నువ్వు అనుడైంది, సుంకరి వాళ్ళు ఉండనందుకు అంటే నువ్వు ఆ సుంకరి ఒక పాపి అని ఎవరు ఎంచాలి? దేవుడు ఎంచుకోవాలి. నువ్వు నీకు ఎంచడానికి అంటే నీకు ఎవరు అధికారానికి ఇచ్చారు? అందుకే దేవుడు మరి ఇక్కడ కింద వచ్చేమంటే మరి సుంకరు కూడా వాళ్ళతో చూస్తున్నాం. సుంకరు మరి ఆయన ఆ పరిచయం సుంకరి మీద అపనింద మోపింది, కానీ మరి ఇక్కడ సుంకరి ఆయన మీద ఏమి నేరం మోపలే. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొని దేవా, పాపినైనా నన్ను కర్ణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తనను తాను కొనువాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడునని చెప్పాను. మరి ఇక్కడ సుంకరైతే ఆ పర్సన్ మీద అయితే ఎలాంటి అపరింత పెడతలేదు, కానీ ఏమంటుంటే ఆకాశం వైపున కండెత్తి ఎత్తడానికి కూడా నాకు ధైర్యం రాలేదు ప్రభా, నేను పాపిని చెప్పి రొమ్ము కొట్టుకుంటున్నాను. కానీ మరి ఈ పర్సన్ మీద ఎలాంటి కూడా మరి నువ్వు దశం భాగం ఇస్తున్నావా, నువ్వు పాపివా, నువ్వు వ్యభిచారివా, నువ్వు దొంగవాన్ని కూడా ఈయన ఏం అంటలేదు. కానీ మరి ఏమన్నా నీ ఆ దూరమును నిలిచి ఉన్న సుంకర వాళ్ళు ఉన్నందుకు దేవా నీకు కృతజ్ఞత సూచనని చెప్తున్నావు నువ్వు. అది అనవలసిందేనా? అందుకే ఏమంటే మత్తయి 6వ అధ్యాయము, మత్తయి 6వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఆరో అధ్యాయము 14 మనసుల అపరాధములను మీరు క్షమించిన వెడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే మనసుల అపరాధములను క్షమించాలి మనం. ఇక్కడ వాక్యం ఉందంటే మత్తయి 6వ అధ్యాయము మరి 14 ఏముందంటే, మనసుల అపరాధములను మీరు క్షమించిన వెడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనసుల అపరాధములను క్షమింపకపోయిన వెడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడనున్నది. మరి ఈయన మరి అక్కడ దూరమున నిలుచున్న ఆ సుంకరు గురించి ఆలోచించి ఆయన అపరాధముల గురించి నేరం మోపుతుండు, కానీ క్షమిస్తలేడు. మరి ఆ సుంకరు ఏమంటుండు? ప్రభా, నేను పాపినని ఆకాశం వైపు కండెత్తుకుంటానికి కూడా నాకు ధైర్యం సరిపోతుందని చెప్పి రొమ్ము కొట్టుకొని మరి పశ్చాత్తాపడి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఏమంటే మరి అతడు హెచ్చింపబడ్డాడు కాబట్టి తగ్గించుకున్నట్టుగా కనబడుతుంది. ఇతడు ఈ సుంకరి తగ్గించుకుని కాబట్టి హెచ్చింపబడినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మన వాక్యం వచ్చి ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ పరిచయుడు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది. అందుగురించి ఇక్కడ మన వాక్యం వస్తే మరి మనము శ్రద్ధగా ఈ వాక్యము ఈనాలే మనము దీని విషయంలో మనము పరిశోధించాలి. ఇక్కడ ఏమంటే ఇక్కడ మరి పరిచయం చేసే పద్ధతి ఎట్టుందంటే మనసులను తృణీకరించడం కనబడుతుంది. అందుగురించి ఒక విధం ఆలోచిస్తే కీర్తన 49:16 ఒక్కసారి చదవండి, సామెతలు 11:4 చదవండి, కీర్తన 39:6 చదవండి, సామెతలు 15:16 చదవండి, సామెతలు 16:25 చదవండి, లూకా 8:14 చదవండి. అదే సామెతలు 27:24 చదవండి. మళ్ళీ అలాగనే మరి ప్రసంగి 5వ అధ్యాయం 10 నుండి 16 దాకా చదవండి. యోబు 1వ అధ్యాయం 21 నుండి 22 దాకా కూడా చదివితే మరి ఇక్కడ అపరాధముల గురించి
ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మనము ఆలోచిస్తే ఇక్కడ పరిచయుడు చాలా చాలా హెచ్చింపబడినట్టుగా కనబడుతుంది. కానీ దేవుని విషయంలో అతడు పాపి అని కూడా పాపి అన్నట్టుగా దేవుడు మరి లెక్కల్లో పడిపోయాడు. మరి పాపి అయిన సుంకరి మరి ఆయన తగ్గించుకుండు కాబట్టి దేవుని లెక్కల్లో అతడు హెచ్చింపబడినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ఆలోచిస్తే మరి ఈ 2 దినములో మన ఉపవాస దినం ఉంది కాబట్టి మన పరిచయం లాగా ఉండక సుంకరి లాగా ఉండాలని నేను కోరుకుంటాను. చిన్న ప్రార్థన తీసుకుని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, దయల దేవా, కృపగల ప్రవాణ తండ్రి, నీకు వేలాది శోధన చెల్లిస్తానైనా నువ్వే నీవని దేవుడు కాబట్టి నేను నమ్ముకొని జీవిస్తున్నాను కాబట్టి చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు మధ్యని శరణంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమె